సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఆర్ఆర్బి నుంచి టెక్నీషియన్ 3 రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిజల్ట్ అయితే ఇచ్చేసాడు. టెక్నీషియన్ 3 రిజల్ట్ సిబిటి 1 రాసాం కదా, సిబిటి 1 రాసినటువంటి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ని కూడా ఎంటర్ చేస్తే మనకి లాగిన్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటిలో ఏదైనా మీరు మర్చిపోయి ఉంటే, సో అప్పుడు ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కొట్టుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే సో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ని ఎంటర్ చేసినట్లయితే మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను. అలాగే అసలు కట్ ఆఫ్లు ఎంత ఉన్నాయి, ఇప్పటివరకు ఏ రిజల్ట్ వచ్చినాయి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు చెన్నై వాళ్ళ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో చెన్నై బోర్డే, మిగిలిన ఇంకా రాలేదు. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్లు కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఎస్ఆర్ జోన్కి సంబంధించినటువంటి కేటగిరీ నెంబర్స్ 1 to 40, 2 to 40 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిలో అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి చూసుకుంటే మ్యాక్సిమం 90 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. అలాగే ఎస్సీకి వచ్చేసరికి 89 వరకు కట్ ఆఫ్ ఉంది. అలాగే ఎస్టీ వచ్చేసరికి 86 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. అలాగే ఓబీసీకి వచ్చేసరికి 91 కూడా కట్ ఆఫ్ కూడా ఉందంటే ఒక్కొక్క కేటగిరీని బట్టి కట్ ఆఫ్ అయితే పెరుగుతూ వెళ్ళింది. సో కట్ ఆఫ్ తక్కువ కనుక చూసుకుంటే ఐసీఎఫ్, ఇది ఎస్ఆర్లో తక్కువ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే ఎస్ఆర్లో 41 కూడా వీళ్ళకి జాబ్ అయితే రావడం జరిగిందనమాట. 41 అనేది లీస్ట్ ఉంది అన్రిజర్వ్డ్లో. సో తర్వాత వచ్చేసరికి 67, అంటే 67 కేటగిరీలో కూడా 67, 62 కూడా కొన్ని కేటగిరీలు, అంటే 60 వచ్చేసరికి 36, అలాగే 67 వచ్చేసరికి ఐసీఎఫ్. సో ఇక్కడ 62, అంటే 62 వచ్చిన వాళ్ళకి కూడా పోస్ట్ అయితే రావడం జరిగింది. ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి 86 వరకు కూడా ఉంది. అలాగే తక్కువ కనుక చూసుకుంటే 34, 35 చూసుకుంటే 75, 74, 76 అలా కట్ ఆఫ్ ఉందన్నమాట. సో కట్ ఆఫ్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఇది ఓన్లీ చెన్నై బోర్డు వాళ్ళే, మేబీ మనది డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.